హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి ఫిజియోథెరపిస్ట్గా మన ఫిజియో కిట్లో ఏమేమి యాక్సెసరీస్ అయితే క్యారీ చేయాలనేది ఈ వీడియోలో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో చాలా రోజుల తర్వాత అయితే వీడియో పెడుతున్నాను కదా, సో ఇంక మీరైతే లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేస్తున్నాను. లెట్స్ గెట్ స్టార్టెడ్. ముందుగా మీకు ఇక్కడ కనిపిస్తున్న టాల్కమ్ పౌడర్ ఎందుకు యూస్ చేస్తామంటే టు ప్రివెంట్ బెడ్ సోర్స్ ఇన్ బెడ్ రిడన్ పేషెంట్స్. వెరాజ్ ఇక్కడ కనిపిస్తున్న 2 గోనియోమీటర్స్ ఎందుకంటే గోనియోమీటర్స్ మేజర్గా ఎందుకు యూజ్ చేస్తామంటే హౌ మచ్ ద జాయింట్ రేంజ్ ఆఫ్ మోషన్ ఈజ్, జాయింట్ రేంజ్ ఆఫ్ మోషన్ ఒక జాయింట్లో ఎంత ఉందో తెలుసుకోవడం కోసం ఈ గోనియోమీటర్స్ అయితే యూజ్ చేస్తాము. ఇక్కడ కనిపిస్తున్న పెద్ద గోనియోమీటర్ అయితే లైక్ పెద్ద జాయింట్స్కి షోల్డర్, ఎల్బో అండ్ రిస్ట్, హిప్, నీ, యాంకిల్ ఇలాంటి జాయింట్స్కి యూజ్ చేస్తాము. చిన్న గోనియోమీటర్ వచ్చేసి మీకు ఇక్కడ డిగ్రీస్ కనిపిస్తున్నాయి. 2 ఆర్మ్స్ అయితే ఉంటాయి గోనియోమీటర్కి, స్టేబుల్ ఆర్మ్ అండ్ ఫిక్స్డ్ ఆర్మ్ అని. ఇవి నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చిన్న గోనియోమీటర్ అయితే ఎంటీపీ, డిఐపీ, పిఐపి, ఎంసీపీ వీటికైతే యూజ్ చేస్తాము. అండ్ అలాగే పక్కనే కనిపిస్తున్న టార్చ్ లైట్ ఉంది కదా, ఈ టార్చ్ లైట్ మీకు న్యూరలాజికల్ ఎగ్జామినేషన్గా ప్యూపిలరీ లైట్ రిఫ్లెక్స్కి సంబంధించి టార్చ్ లైట్ అయితే యూజ్ చేస్తాం. ఎప్పుడైతే లైట్ అయితే ఐబాల్ మీద వేస్తామో లోపల ఉన్న ప్యూపిల్ అనేది ఆ లైట్ రిఫ్లెక్స్కి రెస్పాన్సివ్గా డైలైట్ అవుతుంది. ఇది టార్చ్ లైట్కి సంబంధించి. అండ్ అలాగే ఇక్కడ కనిపిస్తుంది మీకు నీ హ్యామర్. మీ అందరికీ తెలిసిందే డీప్ టెండాన్ రిఫ్లెక్సెస్ లైక్ ట్రైసెప్స్ జర్క్, బైసెప్స్, బ్రేకియోరేడియాలిస్, యాంకిల్ వీటన్నిటికీ సంబంధించి రిఫ్లెక్సెస్ చెక్ చేయడానికి ఈ నీ హ్యామర్ అయితే యూస్ చేస్తాం. దీనికి ఒక ఎడ్జ్లో ఒక క్రూడ్ ఎండ్ అయితే ఉంటుంది, లైక్ హార్డ్ ఎండ్ అయితే ఉంటుంది. ఇప్పుడైతే నేను మీకు సోల్ ఆఫ్ ఫుట్లో ప్లాంటర్ రిఫ్లెక్స్ని అయితే చూపిస్తాను చేసి. ఎప్పుడైతే ఈ క్రూడ్ ఎండ్, ఈ హార్డ్ ఎండ్ని మనమైతే ఇట్లా జస్ట్ ఇట్లా అనగానే చూడండి అన్ని ఫుట్ అంతా కిందకి వచ్చేస్తుంది. చూడండి ఫింగర్స్ అన్ని కిందకి ఫేస్ చేస్తాయి. సో దాన్ని ప్లాంటర్ రిఫ్లెక్స్ అంటాం. అయితే టార్సిఫ్లెక్స్ అంటే పైకి వచ్చేస్తాయి ఫింగర్స్ అన్ని. అండ్ నెక్స్ట్ మీకు కనిపిస్తుంది ఇంచ్ టేప్ ఉంది కదా, ఇది మేజర్గా ఎందుకు యూస్ చేస్తామంటే అంబులేటరీ ఎయిడ్స్ ఉంటాయి కదా, క్రచ్ అండ్ కేయిన్స్ ఇవన్నీ ఉంటాయి. ఆ క్రచ్, కేయిన్స్ పర్సన్కి లెంత్ వ్యారీ అవుతుంటుంది కాబట్టి వాళ్ళ కరెక్ట్గా యాక్సిలా నుంచి మాల్యులా వరకు వాళ్ళ మెజర్మెంట్ తీసుకొని వాళ్ళకి సంబంధించి ఆ మెజర్మెంట్స్కి తగ్గట్టు క్రచ్ చేపించి వాళ్ళకైతే ప్రిస్క్రైబ్ చేస్తాము. సో అందుకనేసి ఈ ఇంచ్ టేప్ అయితే యూస్ అవుతుంది. అండ్ అలాగే నెక్స్ట్ కాటన్ మీకు కనిపిస్తుంది కదా, ఇది సెన్సరీ ఎగ్జామినేషన్ చేయడం కోసం న్యూరలాజికల్ పేషెంట్స్లో. సో వాళ్ళకి సెన్సేషన్స్ ఉన్నాయా పోయాయా అని తెలుసుకోవడం కోసం జస్ట్ కాటన్తో, ఇది ఫైన్ టచ్కి ఈ కాటన్ అయితే యూస్ చేస్తాము. అండ్ నెక్స్ట్ పిన్ కనిపిస్తుంది కదా, ఇది క్రూడ్ టచ్, జస్ట్ అట్లా ప్రిక్ చేయాలి. ఓకేనా, జస్ట్ ఇంకా మీరు రక్తం వచ్చేలా కూర్చోకుండా జస్ట్ అట్లా వాళ్ళకి సెన్సేషన్స్ ఉన్నాయా లేదా జస్ట్ అలా ప్రిక్ చేయాలి. అండ్ మీ అందరికీ తెలిసిందే ఇక్కడ కనిపిస్తున్న క్రెప్ బ్యాండేజెస్. ఇవి ఎందుకంటే ఇవి మేజర్గా 2 ఉంటాయి, 6 ఇంచెస్ అండ్ 4 ఇంచెస్ అప్పర్ లిమ్కి, లోవర్ లిమ్కి. ఇవి మేజర్గా ఎడిమా, స్వెల్లింగ్ అయితే మనం ప్రివెంట్ చేయడం కోసం ఈ క్రెప్ బ్యాండేజెస్ అయితే కడుతూ ఉంటాము. మీ అందరికీ తెలిసిందే స్వెల్లింగ్ని అవాయిడ్ చేయడం కోసం. ఇది క్లియర్గా నేనైతే ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను, మొత్తం మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ ఖచ్చితంగా వన్ మస్ట్ ఒక ఫిజియోథెరపిస్ట్ ఖచ్చితంగా తన ఫిజియో కిట్లో ఉంచుకోవాల్సినవి ఇవి. అండ్ గ్లౌసెస్ అయితే మిస్ అయిపోయా, గ్లౌస్ కూడా ఇంక్లూడ్ చేసుకోండి. వీటన్నిటిని ఒక కిట్లో అయితే మెయింటైన్ చేసుకోండి నీట్గా. ఈ వీడియో అయితే ఇది. ఇంకా మరెన్నో మంచి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. అండ్ అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కమెంట్లో అయితే మీకు ఎలాంటి వీడియోస్ కావాలో చెప్పండి. దిస్ ఈస్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.